పైసలు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారితో చెప్పిన నాకు 6 నెలలు సపోర్ట్ చేయండి, నేను నియోజకవర్గాన్ని రెడీ చేసి పెడతా. ఆ తర్వాత నేను మీకు 80 కావాలన్నా 90 కావాలన్నా సేమ్ ఫాలో చేయనట్టుగానే అయిపోతే ఎక్కడ రూపాయి ఇవ్వకుండా ఇళ్ళలో కూర్చొని గెలిచే పరిస్థితి నేను తీసుకొస్తాను అని చెప్పిన. దాన్ని కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఆ విధంగా సహకరిస్తుంది. రానున్న రోజులు ఖచ్చితంగా విద్య కానీ వైద్యం కానీ ఈ రెండు ఎన్నికల్లో మాట్లాడింది ఉద్యోగాల గురించి మాట్లాడింది. అది కూడా ఈరోజు పూర్తిగా వచ్చింది. అనుకున్న ప్రకారం జరుగుతుంది. ఒక 2 నెలల లోపల అది కూడా కార్యరూపం దాస్తుంది. ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ అనేది దేశంలో మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గానికి గుడిపేటకు వచ్చింది. అదేవిధంగా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఇక్కడ మిగతా స్కూల్లో చాలా జరుగుతుంది. ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలు పోయే నాటికి ఈ నియోజకవర్గంలో ఒక 25,000 మంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఆలోచన. ఖచ్చితంగా మీ అందరి సహకారంతో విద్య అంటే మంచిర్యాల కనబడాలి, వైద్యం అంటే మంచిర్యాల కనబడాలి, ఉద్యోగం అంటే మంచిర్యాల కనబడాలి. అదొకటి నా కోరిక. మంచిర్యాల చిత్రపటాన్ని ఖచ్చితంగా దేశ చిత్రపటంలో కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పటంలో మంచిర్యాల స్థానం ఉన్నది. అదేవిధంగా దేశ పటం కూడా మంచిర్యాల నియోజకవర్గాన్ని చేర్చాలనే కోరిక. దానికి మీ అందరు సహకరిస్తే 100% సాధ్యమవుతుంది. ఇక్కడ పనిచేసే శక్తి ఉన్నది, అలాగే పొటెన్షియల్ ఉంది. కాకపోతే వాళ్ళు నడిపించే నాయకులు ఎక్కడో అక్కడ ఉన్నారు. అందరి శక్తిని అందరూ పనిచేసే శక్తిని తప్పకుండా పనిచేస్తారు. ఇది అందరూ పనిచేసినప్పుడే సాధ్యమవుతుంది. సస్టైనబుల్ గ్రోత్ అనేది ఇండస్ట్రీ వల్ల లేకపోతే సాఫ్ట్వేర్ వల్ల రియల్ ఎస్టేట్ అని చెప్తే సస్టైనబుల్ గ్రోత్ రాదు. సస్టైనబుల్ గ్రోత్ ఎప్పుడు కూడా నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రం ప్రతి పౌరుని ఆట నడపడం కావచ్చు, రైతు కూలి చేసడం కావచ్చు, దాంట్లో స్టేక్ హోల్డర్ చేసినప్పుడు మాత్రమే సస్టైనబుల్ గ్రోత్ వస్తుంది. మిగతా చెప్పి 3-4 రంగాలు వచ్చే గ్రోత్ అనేది ఒక బబుల్ లెక్క. ఎక్కడో రష్యాకును ఇంకొక ఉద్యమం అయితే ఇక్కడ పడిపోతుంది. ఆ పరిస్థితి కాకుండా సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉన్న ప్రతి ఒక్క పౌరుని అందులో పాత్రధారణ చేసినప్పుడు మాత్రమే అది అవుతుంది. నా ఆలోచన అదే విధంగా పోతుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తూ దానికి అన్ని దగ్గరికి వెళ్ళి అంటే అటు దండపల్లి కానివ్వండి, నస్పూర్ కానీ అన్ని దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ వస్తాను. ప్రతి దాంట్లో ఏదో ఒకటి వీళ్ళన్నీ చక్కగా ఉంటే రేపు 9 తారీఖు డిప్యూటీ సీఎం గారు వస్తారు అనుకుంటా. వచ్చినాడు మీ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చే అవకాశం కూడా సింగరేణి తరఫున కొంచెం గట్టిగా అడుగుతూ వస్తుంది. సో ఇట్లా మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక వేరే 2 ఉన్నాయి. అందుకోసం ఇద్దరిని ఒక్కసారి వద్దని చెప్పాను, సపరేట్ రాని అని చెప్పాను. వస్తే ఈ ఎలక్షన్ వీళ్ళతో వాళ్ళ ఎలక్షన్ ఇంకా చాలా తీసుకుని ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ నమ్మకంతో అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసిందో, ఈ నమ్మకంతో అయితే ఈ నియోజకవర్గం ఉన్న అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు, అన్నదమ్ములు నమ్మకంతో నన్ను గెలిపించారు. ఖచ్చితంగా వాళ్ళ రుణం తీసుకుంటా. ఇది ఆ రుణం అనేది ఎప్పటికీ తీరదే. కన్న తల్లి రుణం కానీ, పుట్టి పెరిగిన ప్రాంతం రుణం కానీ జనని జన్మ భూమిస్తానట్టుగా ఈ రుణం ఏ రకంగా కూడా తీర్చుకోలేదు. మనకు కట్టున్న రోజు ఈ రుణం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా చివరి వరకు కూడా ఆ రుణం తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటుంది. దీన్ని విడిచిపెట్టి వెనుక తిరిగేది ప్రయత్నం. అదేవిధంగా ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నామో ఆ సిద్ధాంతం ప్రకారం పోతు తప్పితే ఆ సిద్ధాంతం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాల పరీక్షలు వచ్చినా కూడా వెనుకాడికి వేసేది లేదు, వెనుక పోయేది లేదు. ఖచ్చితంగా నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు పోతాం. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరున లీడర్లు ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్తున్నా, మీరు ఏదైతే గడిచిన 7 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేసిందో ఆ రోజు మీరు పనిచేసిన మీకే నమ్మకం లేదు, నాకు కూడా నమ్మకం లేదు ఏమవుతామని. అయినా కూడా ఒక నమ్మకంతో పనిచేసిండ్రు. ఎన్ని కష్టాలను ఓర్చుకుంటే, ఎన్ని ఇబ్బందులను ఓర్చుకుంటే తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఘనత మీదే. ఆ విషయం చాలా సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది వేదికల మీద. సరే, ఎన్ని వేదికల మీద చెప్పినా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ వేదికలు కూడా చెప్పడం జరిగింది.
తప్పకుండా కార్యకర్తలకు జరిగే ప్రతి అభివృద్ధిలో కానివ్వండి, జరిగే ప్రతి సంక్షేమాలు కానివ్వండి, వాళ్ళ పాత్ర ఉంటుంది. మరొక్కసారి చెప్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.